దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల కలిగే మేలేంటంటే మరణం మీ మీద పెత్తనం చేయటానికి లేదు. ఏ మనిషి మరణ భయంతో భయపడుతున్నాడు ఈరోజు? మనిషికి ఏదంటే భయం అన్నిటికన్నా? చావు అంటే నేను హాస్పిటల్లో ఉంటాను కదండి, మనం 30 సంవత్సరాల నుండి మందులో చేస్తున్నాం కదా. హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు అనే మాట, ఎంత డబ్బు అయినా పర్లేదండి బాబు, కొద్ది బతికించండి బాబు. బాబు డాక్టర్ గారు ఎన్ని టెస్టులు కలదాన్ని చేసేయండి. ఎందుకు? ప్రాణం, చావు రాకూడదని భయం. కానీ క్రైస్తవుడిగా క్రీస్తుని ఎప్పుడైతే బాప్తిసం ద్వారా క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు, ఆయన మాట విని ఎప్పుడైతే మీరు బాప్తిసం తీసుకున్నారో మీరు మరణంలో నుండి జీవములోనికి ప్రవేశించారు. మొదటి పునరుద్ధానం మీకు జరిగిపోయింది. బాప్తిసం తీసుకున్న మీకు మీ మీద మరణం ఏలుబాటు చేయటానికి లేదు. మరణం మీరంటే మరణానికి వణుకు. ఎందుకంటే మీరు కన్ను మోస్తే తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు. అది నిద్ర. క్రైస్తవులకి మరణం ఏమిటి? నిద్రించిన మీ గురించి నాకు చెప్పాలని నేను తహతహలాడుతూ దశలోనికి పత్రికలోకి చెప్తున్నాను. నేను నిద్రించిన వారి గురించి నీకు తెలుపటం నాకు ఇష్టమయ్యింది అంటాడు పౌలు గారు. క్రైస్తవుడికి మరణం నిద్ర, చావు ఏమీ లేదు. ఎందుకంటే ఏ మరణపు ముళ్ళు, ఏ మరణం మనిషిని పట్టి పీడిస్తుందో ఆ మరణాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు మరణపు ముళ్ళును విరిచి, మరణమా నీ విజయం ఎక్కడ?